అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్ కి స్వాగతం. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ సివిక్స్ సబ్జెక్టుని చదివే విషయంలో చాలా రకాల ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా మన యాప్లో ఈ యొక్క ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు, అంటే ఈ సివిక్స్ మీద మనకి ఒక 4 పరీక్షలు పెట్టుకున్నాం. ఫస్ట్ ఇయర్, అలాగే ఇంటర్, సెకండ్ ఇయర్ నుంచి. ఈ పరీక్షల కోసం ప్రిపరేషన్ చేసినప్పుడు కానీ, పరీక్ష రాసినప్పుడు కానీ, పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ చూసుకున్నప్పుడు ఒక్కసారిగా వాళ్ళకి ఏంటి మనం ఈ యొక్క సివిక్స్ పరీక్షలో ఎందుకు ఇలాగా మార్కులు తగ్గిపోయాయి అనేటువంటి ఒక ఆలోచన, ఆందోళన, ఆవేదన కూడా వాళ్ళలో కనపడుతున్నది. ఎందుకంటే 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి అంశాలలో గ్రిప్ సాధించుకోగలిగారు, చక్కగా మంచి స్కోర్ చేస్తున్నారు. అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ విషయంలో ఈ సివిక్స్ ఎగ్జామ్స్ విషయంలో ఏమైందంటే అంత గ్రిప్, అంత ఉత్సాహం అనేటువంటిది అక్కడ కనిపించలేదన్నమాట రిజల్ట్ షీట్ చూసినప్పుడు. ఈ సమస్య కేవలం మన దగ్గర ఎగ్జామ్స్ రాసే పిల్లలకే కాదు, మొత్తం ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేటువంటి నా విద్యార్థులందరికీ ఉంటుంది ఇది. ఎందుకంటే మనకు 4 శాస్త్రాలు కదా, 4 శాస్త్రాల్లో ఇది ఒక కీలకమైనటువంటిది. మరి దీని మీద కూడా గ్రిప్ అనేటువంటిది చాలా చాలా కీలకం అన్నమాట. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కొట్టాలంటే ప్రతి పాయింట్, ప్రతి సబ్జెక్ట్లో మనకి చాలా కీలకంగా భావించాలి. అంటే మన టార్గెట్ ఎప్పుడు జాగ్రఫీ మీద లేకపోతే హిస్టరీ మీద ఉంటుంది. అలా ఎప్పుడు అనుకోకండి. హిస్టరీకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అలాగే సివిక్స్ కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. జాగ్రఫీకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఎకనామిక్స్కి, సివిక్స్కి అంతే ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఒక 2 బిట్లు చాలు కదా మన జీవితాన్ని అటు ఇటు మార్చేయడానికి. అందుకని అసలు దీని మీద మనం ఈ సివిక్స్కి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నవి, ముఖ్యంగా ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, అలాగే అసలు సివిక్స్ సిలబస్ ఎట్లా ఉన్నది, దాంతోపాటుగా సివిక్స్ మీద, ఈ పౌరశాస్త్రం మీద పట్టు సాధించాలంటే మన వే ఆఫ్ స్టడీ ఎట్లా ఉండాలి అనే దాని మీద 3 కాన్సెప్ట్ల మీద ఈరోజు నేను మీకు వివరించడం కోసమే మేము ముందుకు వచ్చాను. సార్ ఇది ఏదో ముందే చెప్పేస్తే, అంటే ఎగ్జామ్స్ కు ముందే సివిక్స్ సంబంధించిన అంశాలు చెప్పేస్తే మాకు బాగుంటుంది కదా అని మీలో చాలా మంది అనుకోవచ్చు. మన తెలుగులో ఒక నానుడు ఉంది, శవరం అయితేనే కానీ వివరం తెలియదు అన్నట్టు. అంటే ఒక టాస్క్ మీద మనం కొంత ప్రయత్నం చేసిన తర్వాత కానీ మన లోపాలు మనకు తెలియవు అనమాట. అందుకని మీరు ఒక ట్రయల్ చేశారు, అందులో కొన్ని ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు అరే ఇందులో చాలా ఉన్నది అనేటి ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఇప్పుడు చక్కగా నేను ఏం చెప్పినా కూడా అది మీ బుర్రకు ఎక్కుతుంది అనేటువంటి ఉద్దేశంతో కొంచెం లేటుగా సివిక్స్కి సంబంధించి అంశాలు చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా సిలబస్ని విశ్లేషణ చేసినప్పుడు కానీ, అంతకు ముందు కానీ చాలా చాలా సందర్భాల్లో సివిక్స్కి సంబంధించిన అంశాలు చెప్పడం జరిగింది. కానీ మీలో చాలా మంది కొన్ని వీడియోస్ చూస్తారు, కొన్ని వీడియోస్ చూసి ఉండకపోవచ్చు, లేదా చూసింది కూడా మర్చిపోయి ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా కాలం క్రిందట నేను చేసినటువంటి వీడియోలు ఇప్పుడు మీకు చూసినా కూడా తర్వాత మర్చిపోతారు అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నేను ఈ వీడియో రూపంలో మీకు అంశాలు చెప్పబోతున్నాను. మొట్టమొదటి మనం చూసుకుంటే అసలు ఎందుకు ఎలా జరుగుతుంది అంటే ల్యాక్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేటువంటిది ఇక్కడ మనం గమనించుకోవాలి. అంటే మీలో చాలా మందికి, ఎక్కువ మందికి అసలు సివిక్స్ సిలబస్ మీద ఎటువంటి అవగాహన లేదన్నమాట. అంటే ఏ పరిస్థితుల్లో మనం ఉంటున్నామంటే, మీకు ఆల్రెడీ 100 days ప్లాన్ ఇచ్చినప్పుడు, ఇలా ఒక టేబుల్ ఇచ్చినప్పుడు మీకు ఒక ఎగ్జామినేషన్ డేట్ అనేటువంటిది ఇక్కడ ఉంటా ఉంటుంది. ఆ తర్వాత డిఎస్సి సిలబస్ అని చెప్పి ఒక కాలంలో మీకు డిఎస్సి సిలబస్ ఇచ్చాను. అలాగే టెక్స్ట్ బుక్స్ లో ఏం చదవాలనే దాని మీద మరొక కాలంలో ఇచ్చాను. అంటే సింపుల్ గా చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే చాలా ఈజీగా, మళ్ళీ మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు అది తెలుసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఇవ్వటం జరిగింది. అయితే చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే టాపిక్స్ చూస్తున్నారు తప్ప ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి దాన్ని పరిశీలన చేయట్లేదు. అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట మనం చేసేటప్పుడు. డిఎస్సి సిలబస్ని ఇక్కడ పొందుపరచామని మీరు 100 days ప్లాన్ దగ్గర పెట్టుకుంటే తెలుస్తుంది. ఒక కాలంలో డిఎస్సి సిలబస్ అని ఉంటుంది. ఆ డిఎస్సి సిలబస్ సంబంధించి ఏం చదవాలి, ఏ పాఠాలు చదవాలి అనేటువంటిది పక్కన టెక్స్ట్ బుక్స్ వారీగా ఇవ్వటం జరిగింది. మీరు టెక్స్ట్ బుక్స్ వారీగా చదువుతున్నారు, ఓకే, ఆ టాపిక్. దాంతో పాటుగా సిలబస్ ను కూడా గమనించుకోవాలి.
ఎందుకు గమనించుకోవాలంటే సిలబస్లో ఉన్నటువంటి అంశాలు మనం పరిశీలన చేసినప్పుడు ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్తో పాటుగా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్తో పాటుగా పాత ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా సిలబస్ అనేటువంటిది అక్కడ ఫ్రేమ్ చేశాడు. ఈ విషయాన్ని మనం గ్రహించుకోకుండా ఇప్పుడున్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఏదైతే కలర్ ప్రింట్తో మనకు ఉన్నాయో టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏదైతే ఉన్నదో వాటినే పదే 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 చదువుతూ ఉన్నారు. అందులో ఇచ్చిన అంశాలు బాగా చేయగలుగుతున్నారు, కొన్ని అంశాలు చేయలేకపోతున్నారు. సరే వాట్ ఎవర్ ఇట్ పక్కన పెడదాం. కొన్ని అంశాలు మాకు తెలియదు, అసలు ఏంటిది ఇందులో ఎక్కడా లేదేంటి అనేటువంటి ఇబ్బందులోకి వెళ్ళిపోయారు. అందుకే మీకు చెప్తే నేను చాలాసార్లు చెప్పినా ఏంటంటే మన సిలబస్ని క్లీన్గా అబ్జర్వేషన్ చేసుకోవాలి. అందులో ఏ వాక్యం ఉన్నా, అందులో ఏ పదం ఉన్నా దానికి రిలేటెడ్ టాపిక్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నదా లేదా గతంలో ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నదా? ఉంటే ఖచ్చితంగా గతానికి పోయి ఆ యొక్క సంబంధిత రిలేటెడ్ టాపిక్స్ని చదువుకోవాల్సినటువంటి బాధ్యత ఒక ప్రిపరేషన్ చేసేటువంటి ప్రతి విద్యార్థి మీద ఉంటుంది. ఇది చాలా మందికి లేకపోవటం వలన ఏమైందంటే మీ యొక్క ప్రజెంటేషన్ అనేటువంటిది డౌన్ అయింది. ఇది ఒక కారణం. అబ్జర్వేషన్ సిలబస్ అనేటువంటి అబ్జర్వేషన్ చేయకపోవటం వల్ల. ఇక రెండోది బుక్స్ లేకపోవటం అన్నాడు. అంటే ఇందాక చెప్పుకున్నా కదా, పౌరశాస్త్రానికి సంబంధించి ప్రజెంట్ పుస్తకం అలాగే ఓల్డ్ బుక్స్ ని ఫాలో అయ్యాడు. అయితే ప్రజెంట్ బుక్ అంటే మనకు ఏదో రకంగా అందుబాటులో దొరుకుతుంది, ఎటు తిరిగి ఓల్డ్ బుక్ అనేటువంటిది లేదు కదా అనేటువంటి ఇబ్బందితో దాన్ని చదవలేక ఆ టాపిక్స్ని చదవలేక ముఖ్యంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశాలు కానీ అలాగే సమకాలీన చరిత్రకు సంబంధించిన అంశాలు కానీ ఇలాంటి కొన్ని చాప్టర్స్ మనకి అలాగే ప్రపంచీకరణ ఇలాంటి చాప్టర్స్ మనకి ప్రస్తుతం ఉన్నటువంటి పుస్తకంలో లేవు, గతంలో ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నాయి. కానీ ఆ పుస్తకాలు మన దగ్గర లేకపోవటం మూలంగా ఏమైందంటే మార్కులు అనేటువంటివి తగ్గిపోయాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక టాపిక్ ఇందులో లేనప్పుడు ఖచ్చితంగా అకాడమిక్ బుక్ని మనం సంపాదించుకోవాలి, లేదంటే ఏదో రకంగా దాన్ని దగ్గర పెట్టుకోవాలి. అది కూడా సాధ్యపడినప్పుడు ఆ రిలేటెడ్ టాపిక్స్ ఉన్నటువంటి ఇతర పుస్తకాలు కూడా ఒకసారి చూసుకోవాలి. డేటా సంబంధించిన అంశాలు నేను చదవమని చెప్పను, కానీ బేసిక్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు. ఐక్యరాజ్య సమితి గురించి మనం ఎప్పటి నుంచి చదువుతున్నాం, ఇప్పుడు నుంచి చదువుతున్నాం. అందులో ఉన్నటువంటి అంగాల గురించి కానీ విభాగాలు కానీ వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ అసోసియేషన్స్ కానీ వాళ్ళ యొక్క అధ్యక్షులు కానీ మొదటి వాడు తర్వాత వాడు ఇవన్నీ ప్రాథమిక అవగాహనే కదా. వీటికి సంబంధించి మనం చదువు. అలాగే అలీన ఉద్యమానికి సంబంధించి సార్క్కి సంబంధించి ఇలా రకరకాల అంశాలు మనకు ఉంటాయి. ఇవి చాలా పుస్తకాలు మనకు అందుబాటులో ఉంటాయి. అందులో ప్రాథమిక సమాచారాన్ని మనం తీసుకుంటూ అప్డేట్ చేసుకోవాలి. ఇది చాలా మంది చేయలేకపోయారు. అంటే పౌరశాస్త్రం అంటే మన టెక్స్ట్ బుక్ లో ఉన్నది చదవాలి, అది లేనప్పుడు టెక్స్ట్ బుక్ లేనప్పుడు అంటే టెక్స్ట్ బుక్ లేదు అని ఆలోచించడం మానేసి ఆ టాపిక్ ఏమున్నది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశాలు, ఐక్యరాజ్య సమితి యొక్క విజయాలు పరాజయాలు, అందులో ఉన్న విభాగాలు, దాని యొక్క సంస్థలు, అధ్యక్షులు, ఇదంతా మనకి చాలా పుస్తకాలు ఉంటుంది. జీకే పుస్తకాలు తీసుకోవడం, చదువుకోవడం, చూసుకోవడం, దట్స్ ఇట్. అట్లాగే ఇందాక చెప్పుకున్నటువంటి అలీన ఉద్యమం గురించి కానీ అలాగే సార్క్ గురించి కానీ అలాగే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మార్పులు ఇతరత్ర అంశాలు కానీ అంటే ఒక అవినీతికి సంబంధించిన అంశాలు, ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలు మనకి సిలబస్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా పాత పుస్తకాలు ఉన్నవి. అవన్నీ కూడా మన రిలేటెడ్ టాపిక్స్ మనం చదవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ బుక్స్ లేవు అనేటువంటి ఉద్దేశంతో ఉన్న పుస్తకం మీద చదివారు తప్ప లేని పుస్తకం గురించి ఆలోచన లేదు. ఆ టాపిక్స్ గురించి పరిశోధన కూడా మనం చేయలేదు, దాని ద్వారా తగ్గింది. సరే, ఇక తర్వాత ఎక్కువ మందికి సమయం సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదంటే ముఖ్యంగా మన పిల్లల్ని గమనించుకుంటే వీళ్ళకి బాధ్యతలు ఎక్కువైపోయాయి. బాధ్యతలు అంటే నేను కుటుంబ బాధ్యతలు వాటి గురించి మాట్లాడట్లేదు, చదివే విషయంలో బాధ్యత లేకపోయాడు. ఒక పక్క రివిజన్ ఎగ్జామ్స్ అంటాడు, మళ్ళీ సార్ 6th అన్నాడు, 7th అన్నాడు, 8th అన్నాడు. సరే దాని మీద పోదామంటే మళ్ళీ 100 days ప్లాన్ అంటే మళ్ళీ ఒకటి ఇచ్చాడు. సరే అది పోతా ఉంటే మళ్ళీ ఇది పాత ఎగ్జామ్స్ కూడా మీరు చదవాలి అంటే 3 వైపుల నుంచి దాడి అనేటువంటిది జరుగుతున్నది. ఇటువంటి సమయంలో ఉన్నది 24 గంటలు. 24 గంటల్లో దీన్ని మనం సరిపెట్టుకోలేకపోతున్నాం. అదొక కారణం. అంటే ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఇబ్బంది అనమాట ఇది. అంటే అక్కడ మీరు ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో పౌరశాస్త్రం మీద మొదటి నుంచి మనకి కొంచెం చిన్న చూపు ఉంటా ఉంటుంది. అంటే మన కాన్సన్ట్రేషన్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ లేదా సోషల్ సబ్జెక్ట్ చదివిన యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే జాగ్రఫీ రావాలి, హిస్టరీ రావాలి, ఇదే
దాంతో వాటి మీద బాగా కుస్తీ చేస్తూ ఉంటాం, మనం దీన్ని సైడ్ కార్నర్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక అంశం పట్ల ఒక సబ్జెక్టు పట్ల నువ్వు నిర్లక్ష్యం వహిస్తే అది నీ నిండు జీవితాన్ని ముంచేస్తుంది తర్వాత కాలంలో. కాబట్టి పెద్దోడికైనా అదే, చిన్నోడికైనా అదే. అంటే మనం అంటారు కదా, పాము చిన్నది అనేసరికి కర్ర పెద్దది వాడండి అంట. ఇక్కడ పౌరశాస్త్రం విషయంలో కూడా అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఎంతసేపు జాగ్రఫీ, ఎంతసేపు హిస్టరీ కాదు, ఇది కూడా అంతే కీలకం. అలాగా మీకు సమయం లేదు, లేకపోవటం వల్ల ఇది వచ్చింది. కొంతమందికి ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, ఇతరత్ర బాధ్యతలు, ఇతరత్ర సమస్యల మూలంగా అక్కడ మీరు సమయాన్ని కేటాయించలేకపోయారు. దీనివల్ల మీ యొక్క గ్రాఫ్ అనేటువంటిది తగ్గిపోయింది. ఇక తర్వాత ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది కదా అసలైన సమస్య. ఇంట్రెస్ట్ అనేటువంటిది ఈ సివిక్స్ సబ్జెక్ట్ విషయంలో డౌన్ అయిందనమాట. ఎందుకు డౌన్ అయిందంటే ఎన్ని కారణాలు వస్తాయి. చదివింది కొంచెం ఎక్కువగా, మ్యాటర్ ఎక్కువగా ఉండి విషయం తక్కువగా ఉన్నప్పుడు, అర్థం చేసుకునేది ఏమీ లేదేమో అన్నటువంటి ఒక దాంట్లోకి వెళ్ళినప్పుడు, చదివేది మనకు అర్థం కానప్పుడు, అలాగే ఇతరత్ర మాధ్యమాల ద్వారా మన డిఎస్సికి సంబంధించిన అంశాలు తెలుసుకుంటూ డిసప్పాయింట్ మూడ్లోకి వెళుతూ ఉన్నప్పుడు, లేదా మన వాళ్ళు మన ఇళ్లలో కానీ మన చుట్టుపక్కల కానీ ఏందిరా నువ్వు ఇలా చదువుతూ ఉంటావా, ఇలాంటి మాటలు తరచుగా వినటం మూలంగా ఇంట్రెస్ట్ అనేటువంటిది డౌన్ అవుతూ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ డౌన్ అయినప్పుడు ఇలాంటి కష్టమైన సబ్జెక్ట్, ఇలా చిరాగ్గా ఉన్న సబ్జెక్టు, అంటే మీ కోణంలో చెప్తున్నా, ఉన్నది సబ్జెక్ట్ చదవాల్సి వచ్చిందిరా, అప్పుడే పెట్టాడు సార్ ఎగ్జామ్స్, తర్వాత కాలంలో పెట్టుంటే బాగుండేది కదా అనేటువంటి ఒక ఆలోచన. ఇలాగా మనం నెగిటివ్గా థింక్ చేసుకోవటం వల్ల ఇంట్రెస్ట్ అనేది డౌన్ అయిందా. డౌన్ అవటం వల్ల ఏమైందంటే మొత్తం అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ అంతా చాలాసార్లు చెప్తూ ఉంటాను, అభిరుచి అనేటువంటిది అద్భుతాలు సృష్టిస్తూ ఉంటాం. అభిరుచి లేనప్పుడు మనం అంధకారంలోకి పోతూ ఉంటాం. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆటోమేటిక్గా చదవాలనే కోరుకుండదు, ఒకవేళ ఉన్నా అది బుర్రకెక్కదు. అది ప్రధాన కారణం. ఇవి మీ యొక్క ప్రిపరేషన్ విషయంలో మీ మార్కులు తగ్గడానికి లేదా అందులో మీ గ్రాఫ్ పడిపోవడానికి కారణాలు ఇవి అనేది నా యొక్క ప్రాథమిక అంచనా. సరే, వీటి నుంచి మనం రెక్టిఫై చేయాలంటే ఎలాగా అంటే, అసలు మనం ఒక పనికి వెళ్ళేటప్పుడు లేదా ఒక విషయం మీద ముందుకు పోతున్నప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు అదేంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూద్దాం, సివిక్స్ సిలబస్ ఎలా ఉన్నది అనేది చూస్తే ఇందులో మీకు 3 కోణాలు గమనించుకోవాలి. 6th to 10th ఉన్నటువంటి సివిక్స్ సిలబస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నటువంటి సివిక్స్ సిలబస్, అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నటువంటి సివిక్స్ సిలబస్. ఇది దీని యొక్క స్ట్రక్చర్. అంటే 3 కోణాల్లో మనకి దీన్ని చెప్పుకోవాలన్నమాట. 6th to 10th ఉన్నటువంటి సివిక్స్ సిలబస్కి, ఇంటర్లో ఉన్నటువంటి సివిక్స్ సిలబస్కి చాలా సందర్భాల్లో మనకి లింక్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అయితే మనం టెట్ పరీక్షల రీత్యా కావచ్చు, లేదా కొంచెం స్థాయి తక్కువగా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మన 6th to 10th మీద బాగా గ్రిప్ సాధించుకున్నాం. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి 9th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ, అంటే కొత్త 10th క్లాస్ అయితే మీరు చదవట్లేదు కదా, సరే 9th క్లాస్ కానీ 8th క్లాస్లో ఉన్నటువంటి సివిక్స్ మీరు చదివినప్పుడు, పాలిటిక్స్ చదివినప్పుడు అక్కడ కూడా మీకు బర్డెన్ అనిపించింది అప్పుడు. కానీ 8th క్లాస్ 9th క్లాస్ సివిక్స్ చాప్టర్స్ని క్షుణ్ణంగా చదివినట్లయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి అంశాలకు మనకి లింక్ అవుతుంటుంది. కొంచెం నాలెడ్జ్ అనేటువంటిది అదని ఏమంటారు బదలాయించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ ఇది మీరు గమనించుకోవాలి. ఇక తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ తీసుకున్నప్పుడు మీకు అంతా కూడా ప్యూర్ సివిక్స్ అక్కడ కనపడుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ మీలో చాలా మంది తెలుసు అనుకుంటున్నాను, ప్యూర్ సివిక్స్ అంటే అసలు పౌరశాస్త్రం అంటే ఏంటి, పౌరశాస్త్రం సంబంధించి ఏ విషయాలు అధ్యయనం చేస్తుంది, ఒక ప్రభుత్వం గురించి, ఒక న్యాయం గురించి, ఒక చట్టం గురించి, ఒక లౌకిక రాజ్యం గురించి, ఇలాంటి అంశాల పట్ల అది అధ్యయనం చేస్తూ ఉంటుంది. దాని యొక్క ప్రాథమిక స్ట్రక్చర్ అంతా కూడా మనకి సివిక్స్ ఫస్ట్ ఇయర్లో కనపడుతుంటుంది. ఇక సెకండ్ ఇయర్కి మనకు వచ్చినట్లయితే ఇక్కడ మన భారత రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు ఉంటాయి, అదొకటి. అలాగే రెండోది అంతర్జాతీయమైనటువంటి అంశాలు మనకు కనపడుతుంది. ఒక ఐక్యరాజ్య సమితికి సంబంధించి కానీ ప్రపంచీకరణకు సంబంధించిన అంశాలు. అంటే మన ప్రపంచీకరణ అంటే ఎకనామిక్స్లోకి పోతుందేమో అనుకుంటాం, ఇది ప్రపంచీకరణకు సంబంధించి సివిక్స్లో మనకి ఇక్కడ కనపడుతుంటుంది.
అలాగే సమకాలీనటువంటి అంశాలు కూడా ఇక్కడ మనకి తారసపడతా ఉంటాయి. అంటే వర్తమాన దేశంలో, వర్తమాన ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలు అంటే ఆల్రెడీ ఇచ్చాడు కదా, మరి ఉగ్రవాదం అని ఇందాక చెప్పుకున్నాం, ఉగ్రవాదం గురించి, అవినీతి గురించి, ఇలాంటి చాలా సమస్యలు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన అంశాలు అంటే ఒక పక్క భారతదేశ రాజకీయ అంశాలతో పాటుగా మరొక పక్క అంతర్జాతీయ రాజకీయ అంశాలు కూడా మనకి ఇక్కడ సెక్రటరీలో కనపడుతుంటాయి. ఇది దాని యొక్క సిలబస్ ఎలా ఉన్నదంటే ఇలా ఉన్నది. సో దీన్ని మనం గమనించుకుని సిలబస్ని మీరు దగ్గర పెట్టుకుని అప్పుడు ఏ చాప్టర్స్ ఉన్నవి, దానికి రిలేటెడ్ ఏమున్నవి తెలుసుకోవాలి. అసలు ఆ బాధ లేకుండా 100 days ప్లాన్లో నేను చెప్పాను. ఒకవేళ అది లేని వాళ్ళైనా నేను గతంలో సిలబస్కి సంబంధించినటువంటి వీడియో చెప్పాను. అలాగే డిఎస్సి స్కూల్ సోషల్ స్టడీస్కి సంబంధించి ఏ పుస్తకాలు చదవాలో కూడా చెప్పేశాను. మీకు క్లియర్ కట్గా చూపించాను కూడా. ఆ పుస్తకాలు, ఆ యొక్క మ్యాటర్స్ మీరు దగ్గర పెట్టుకుంటే మీకు ఇదంతా తెలిసిపోతుంది. అయినా కూడా ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చెప్పాను కదా, సౌరం అయితే కానీ వివరం తెలియదు కదా మనకి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అన్ని గుర్తు చేస్తున్నాను అనమాట. అంతే విద్యార్థులు, ఇలా ఉన్నది మనకి సిలబస్ అనేటువంటిది. ఇలా ఉన్న సిలబస్ని మనం ఎలా మరి రీడ్ చేసుకోవాలి? స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ ఒక ముఖ్యమైనటువంటి గమనిక, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మా యొక్క మురళీధర్ క్లాస్ రూమ్ ఎంసీఆర్ పబ్లికేషన్ నుంచి జాగ్రఫీ బుక్ని మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇది 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఉన్న అంశాలు ఇందులో ఇచ్చేసాం. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఇంటర్మీడియట్ దానికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అందుబాటులో లేవు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులందరికీ కూడా ఈ అకాడమిక్ పుస్తకంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి అంశాలు, 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి అంశాలు కంప్లీట్గా ఈ యొక్క పుస్తకంలో పొందుపరిచారు. 400 పేజీలు ఉన్నటువంటి పుస్తకం ఇప్పుడే మీరు వెంటనే పర్చేజ్ చేసుకోండి. మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ పోయి. అందులో ఈ యొక్క పుస్తకం ఉంటుంది. ఒకసారి పీడిఎఫ్ని కూడా చెక్ చేసుకోండి, మీకు నచ్చుతుంది 100%. ఇప్పటికే ఈ పుస్తకాన్ని చాలా మంది తీసుకోవడం జరిగింది. స్టాక్ అనేటువంటి తక్కువగా ఉంది కాబట్టి త్వరగా బుక్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకున్నాను. అలాగే ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మురళీధర్ క్లాస్ రూమ్ తరఫున మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. ఆ ఎగ్జామ్స్ కనుక మీరు రాయాలనుకుంటే ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి విద్యార్థులు. అలాగే మరొక చిన్నది, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి మెథడాలజీ చాలా కష్టంగా ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. సో దాన్ని సింప్లిఫై చేస్తూ చాలా ఈజీగా, సులభంగా నేనే ప్రత్యేకంగా బోధించి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో పొందుపరిచాను. అది మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చక్కగా ఆ క్లాసులు కొనుగోలు చేసుకోండి. అలాగే ఈ పుస్తకాన్ని దగ్గర పెట్టుకోండి విద్యార్థులారా. అలాగే మా యొక్క ఎగ్జామ్స్ రాయాలన్నా లేదా ఈ పుస్తకం మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నా ఈ యొక్క దిగున కనిపించే నెంబర్లు కాల్ చేయండి విద్యార్థులారా. రైట్, మనం సివిక్స్కి సంబంధించి ఎలా చదివితే మంచి గ్రిప్ వస్తుంది అనేటువంటిది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. దానికి ఒక 3 ముచ్చటైనటువంటి టెక్నిక్స్ ఉన్నవి, వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 3S అన్నమాట ఇది. అందులో మొట్టమొదటి ఎస్ ఏంటంటే స్ట్రక్చర్ రీడింగ్. అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు ఈ యొక్క సివిక్స్ సబ్జెక్ట్ ఎందుకు కష్టంగా ఉన్నది చదవడానికి అంటే, మీరు ఫస్ట్ ఇయర్ చూసినా సెకండ్ ఇయర్ చూసినా ప్రతి పేజీలోనూ కూడా ఏదో ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ పదాలు తరచుగా మనం వింటూ ఉంటాం, కానీ దానికి సంబంధించిన అంశాలు కొంచెం గందరగోళాన్ని కూడా. రాజ్యాంగం చిన్నప్పటి నుంచి పదం వింటూ ఉంటాం. అలాగే ఒక చట్టం, ఒక న్యాయం, ప్రజాస్వామ్యం, అధ్యక్ష తరహా ప్రభుత్వం, లేకపోతే సమాఖ్య ప్రభుత్వం, ఏకకేంద్ర ప్రభుత్వం, ఇలాంటి పార్లమెంటరీ ప్రభుత్వం, ఇలాంటి ఒక జాతి, ఒక జాతీయత, ఇలాంటి చాలా సందర్భాలు వాడుక భాషలో వింటూ ఉంటాం. కానీ ఇక్కడ దానికి సంబంధించి ఎంతో మ్యాటర్ కనపడుతుంటుంది. 15 పేజీలు మ్యాటర్ ఉంటుంది. ఏముందిరా ఇందులో అర్థం చేసుకోవడానికి, బిట్ ఎలాగిస్తాడు ఇందులో అనేటువంటిది ఉంటుంది. పైగా చదివేటప్పుడు రిపీట్ అవుతుందేమో, అసలు విషయం ఏమున్నది ఇందులో అంటూ పేజీలు అలా మనం చూసుకుంటూ పోతా ఉంటాం. అంటే విషయం అలా ఉన్నది. అది అలాగే సెకండ్ ఇయర్ తీసుకుని అంతే, ఆర్టికల్స్ ఉంటాయి, విషయం ఉంటుంది. చాలా మనకి ఏమనిపిస్తుంది, సోది ఎక్కువ ఉందరా సివిక్స్లో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ సోదులోంచి, ఆ విషయంలోంచి బిట్ ఎలాగిస్తున్నాడు అనేది గమనించుకుని మనం చదువుకోవాలి. ఇప్పుడు మీకు తెలిసింది కదా, సివిక్స్లకు సంబంధించి ఒక ప్రశ్న ఎలాగొస్తుంది, ఎలాగ ఇవ్వచ్చు, ఎలాగిచ్చే అవకాశం ఉంటుంది అనేది మీరు పేపర్ రాసున్నారు కాబట్టి నేను పెట్టిన ఎగ్జామ్స్ ద్వారా మీకు ఒక అవగాహన వచ్చింది. సో ఇప్పుడు ఎలా చదవాలనే దాని మీద ఇప్పుడు మీరు అవగాహన చేసుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కానీ తర్వాత కాలంలో జరిగే ఎగ్జామ్స్ విషయంలో మనం తప్పడు అడిగాం. అట్ ద సేమ్ టైం సివిక్స్ మీద మనకి గ్రిప్ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు మొదట చూద్దాం,
స్ట్రక్చర్ రీడింగ్ అంటే ఏంటి? స్ట్రక్చర్ రీడింగ్ లో మనం గమనించుకోవాల్సింది ఏంటి? స్ట్రక్చర్ అంటే ఇక్కడ నా ఉద్దేశం అవుట్లుక్ అన్నమాట. అవుట్లుక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక అంశం మీరు తీసుకుంటున్నారనుకో, అది ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగం అనే టాపిక్ మనకి ఫస్ట్ ఇలా కనపడుతుంది. ఈ రాజ్యాంగం అంటే ఏమిటి, దాని యొక్క లక్షణాలు ఏంటి? అలాగే ప్రజాస్వామ్యం అనేటువంటి టాపిక్ వస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? దానికి చాలా నిర్వచనాలు ఉంటాయి. ఆ నిర్వచనం ఒకసారి స్టడీ చేసుకోవాలి. దాని యొక్క లక్షణాలు ఏంటి అంటే దాని స్ట్రక్చర్ మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అసలు హక్కు అంటే ఏంటి, ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి, వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని లక్షణాలు ఏంటి అనేది మనం చూసుకోవాలి. అలా ప్రతి దాని మీద మీరు ప్రతి కాన్సెప్ట్ మీద మీరు స్ట్రక్చర్ రీడింగ్ చేయాలి. అంటే సింపుల్ అన్నమాట. వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవడమే స్ట్రక్చర్ రీడింగ్. మనం వాట్ ఈజ్ వాట్ తెలుసుకోకుండా చదవటం వల్ల ఉపయోగం ఉండదు. అది ఎలా తెలుస్తుంది? దాని యొక్క అర్థం ఏమిటి? న్యాయం చదువుతున్నా, న్యాయం అంటే ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి? ఓకే, ఇదా, రైట్. దాని యొక్క లక్షణాలు ఏముంటాయి, అందులో ఉన్న రకాలు ఏమిటి అనేది మనం చూడాలి. అలాగే ప్రభుత్వం అంటే ఏంటి, అది ఏం చేస్తూ ఉంటుంది, ప్రభుత్వంలో రకాలు ఏమున్నవి, ఎవరెవరు ఏం చెప్పారు దీని మీద అనేది ఒక అవుట్లుక్ అనేటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి స్ట్రక్చర్ రీడింగ్ ద్వారా మనం చేసుకోవాలి. అంటే అవుట్లుక్ అంతా చూడాలి. దాని స్ట్రక్చర్ ఎలా ఉన్నది అంటే ప్రతి టాపిక్ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ప్రతి అంశానికి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి మనిషి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. నా బాడీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, అలాగే మీ బాడీ స్ట్రక్చర్ అట్లా ఉంటుంది. అలా ప్రతి విషయంలో ఒక స్ట్రక్చర్ అనేటువంటి ఆ స్ట్రక్చర్ మనం అవుట్లుక్ అనేది మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ విషయం అది ఏమిటి ఫస్ట్ మనం చదివేటప్పుడు న్యాయం అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి, ఓహో ఇదా, రైట్. ఇట్లా ఒక ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఏంటి, ఓహో ఇదా అనమాట. ఇలా మొదలైంది అనమాట. ఇది ఓకే, మంచిది. దీని యొక్క లక్షణాలు ఏముంటాయి? ఒక జాతి అంటే ఏంటి, ఇదా జాతి. ఓకే, జాతి యొక్క లక్షణాలు ఏముంటాయి? జాతి గురించి ఎవరేమన్నారు? జాతీయత అంటే ఏంటి? జాతికి సంబంధం ఏమున్నది, తేడా ఏమున్నది? రాజ్యానికి సంఘానికి తేడా ఏంటి? అంటే ఇట్లాగా దాని యొక్క అవుట్లుక్ మనం గమనించాలి. అంటే స్ట్రక్చర్ రీడింగ్ చేసేటప్పుడు గ్రాప్సింగ్ అనేది అక్కడ అవసరం లేదు. మనం ఏంటంటే జస్ట్ గమనిస్తాం అన్నమాట, ఒక అవగాహన చేసుకుంటాం అనమాట. అవగాహన చేసుకుంటేనే కదా దాని మీద మనం పైకెక్కి అందలం ఎక్కడానికి ఉపయోగపడుతుంది. సో అవగాహన కోసం ప్రాథమిక సమాచారం, ప్రాథమిక అవగాహన కోసం మీరు స్ట్రక్చర్ రీడింగ్ అనేటువంటిది ఫాలోఅప్ చేసుకోవాలి సివిక్స్ విషయంలో. ఎందుకంటే అందులో విషయం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ విషయాన్ని అంతా కూడా ఆకలింపు చేసుకోవడానికి ఒక్కసారిగా మనం స్ట్రక్చర్ రీడింగ్ అనేటువంటిది ఫాలోఅప్ చేసుకోవాలి. ఇక తర్వాత స్కాన్ రీడింగ్ ఇక్కడి నుంచి కాదు మనం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే స్ట్రక్చర్ రీడింగ్ లో మీరు అదేంటి ఇదేంటి అని చెప్పేయగలుగుతారు. నేను స్ట్రక్చర్ రీడింగ్ చేసిన తర్వాత పిలిచి నాన్న ఇదేంటి అంటే చెప్పేస్తారు. అమ్మ ఇదేంటి, చట్టం అంటే ఏంటమ్మా అన్నాను అనుకో, సార్ చట్టం అంటే ఇది సార్ అని చెప్తారు చక్కగా. అవునమ్మా, చట్టంలో రకాలు ఏమైనా ఉన్నాయంటే కొన్ని రకాలు చెప్తారు, బాగుంటుంది. అలాగే రాజ్యాంగం అంటే ఏంటమ్మా, జాతీయత అంటే ఏంటమ్మా, అలాగే మనకు సంఘానికి రాజ్యానికి ఉన్నటువంటి తేడా ఏంటంటే సార్ ఇది సార్ సంఘం అంటే ఇది సార్, రాజ్యం అంటే ఇలా ఉంటుంది సార్, జాతి అంటే ఇదే సార్, జాతీయత అంటే ఇదే సార్ అని చక్కగా చెప్తారు. అడిగినప్పుడు అంటే అవుట్లుక్ ఇవ్వగలుగుతారు. అంటే మీకంటే ఒక చిన్న పిల్లాడు అడిగినప్పుడు, ఒక పెద్ద ఆయన ఎవరైనా అడిగినప్పుడు మీరు చెప్పగలుగుతారు. కానీ అది అవగాహన మాత్రమే సరిపోతుంది. ఎగ్జామినేషన్లో మనకు మార్కులు రావాలంటే ఖచ్చితంగా మన పరిధి ఏంటి, సిలబస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదవాలి, అది మన పరిధి. దాన్ని మనం ఏం చేయాలి, స్కాన్ రీడింగ్ చేయాలన్నమాట. అంటే ఒక స్కాన్ ఏం చేస్తుంది, బాడీని అంతా స్కాన్ చేసి ఎక్కడ ఏ మూల ఏ ప్రాబ్లం ఉన్నదో చెప్పగలుగుతుంది. ఒక స్కాన్ చేసిందనుకో, ఒక స్కానర్ దగ్గరికి వెళ్ళాం మనం ఏదో పేపర్ తీయడానికి, మొత్తం చేస్తుందా కొంచెమే చేస్తుందా, ఆ పేపర్లో ఉన్నటువంటి ప్రతి అణువును స్కాన్ చేసి మనకు ప్రింట్ ఇస్తుంది. అలాగే మీరు చదివినప్పుడు ఇక్కడ సివిక్స్ చదివినప్పుడు ఇది మిగతా సబ్జెక్టులు కూడా చదివినప్పుడు మీరు పూర్తిగా స్కాన్ రీడింగ్ చేయాలి. స్కాన్ రీడింగ్ చేయగలుగుతామా అంటే చేయగలుగుతాం. ఎందుకంటే దానికంటే ముందు స్ట్రక్చర్ రీడింగ్ మీరు చేస్తున్నారు కాబట్టి కంప్లీట్గా ప్రతి పేజీలో ఉన్నటువంటి అంశాలను మీరు ఇక్కడ స్కాన్ రీడింగ్ చేయాలి. అంటే ఎంత గొప్పగా ఉండాలంటే మీకు అది గుర్తుపెట్టుకోండి. ఒక టాపిక్ మీరు చదువుతూ ఉన్నప్పుడు ఇందులో విషయం అంతా ఉంటుంది. ఇక్కడ విషయం అంతా చదువుతూ వెళ్తూ ఉంటారు. ఒక 10 లైన్లు మ్యాటర్ ఉందనుకుందాం. ఫస్ట్ లైన్కి మీరు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చివరి లైన్కి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ చివరి లైన్లో ఆ విషయానికి సంబంధించి ఏదో ఒక క్లూ అక్కడ వదులుతూ ఉంటాడు. ఆ ప్యాసేజ్లో 3 ప్యాసేజ్లు ఉన్నాయనుకుందాం. ఇది ఫస్ట్ ప్యాసేజీ,
ఇది ఒక సెకండ్ ప్యాసేజ్, థర్డ్ ప్యాసేజ్ అనుకున్న ఒక పేజీలో. అందులో ఈ మధ్య ప్యాసేజీలోంచి ఎక్కడ మధ్య నుంచో లేకపోతే చివరి నుంచో ఒక లైన్ తీసుకుని ఆ యొక్క అంశం మీద ప్రశ్నిస్తాడు. అది జాతి కావచ్చు, జాతీయత కావచ్చు, ఇంకోటి కావచ్చు. మనం ఏంటంటే వేస్ట్ ఆఫ్ సిలబస్ ఉంది, ఇది ఏంద్రా ఇలా ఉన్నది, ఇదంతా మ్యాటర్ ఏంటి అనుకుంటాం. కానీ మనం ఈ స్కాన్ రీడింగ్లో ప్రతి దాన్ని అర్థం చేసుకుని ఇక్కడి నుంచి బిట్టించే అవకాశం ఉన్నదేమో అనే విధంగా మనం మైండ్ సెట్ని మార్చుకోగలుగుతాం అన్నట్టు. ఇప్పుడు స్కాన్ రీడింగ్ చేసింది. స్కాన్ రీడింగ్ దేనికోసం? ఎగ్జామినేషన్ అడిగే బిట్ కోసం. ఆ బిట్ని మనం ఐడెంటిఫై చేయాలి. జల్లిడు పట్టాలంటారు కదా, జల్లిడు పడితే ఏంటి? అడవులు ఎవరో ఉంటారు, దొంగలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? అని పట్టుకోవడానికి జల్లిడు పడతారు. అంటే ప్రతి అణువును చెక్ చేస్తారనమాట, అప్పుడు దొరుకుతాడు దొంగ. అలాగే ఇక్కడ కూడా మీరు స్కాన్ రీడింగ్ చేయాలి. ప్రతి అణువు టచ్ చేయాలి, ప్రతి అణువును చూడాలి, సూక్ష్మ కోణంలో చూడాలని. చూసినప్పుడు ఇక్కడి నుంచి బిట్టిచ్చే అవకాశం ఉన్నది. ఈ వాటికి మీరు ఎగ్జామ్ తర్వాత గ్రహించుంటారు. కానీ అందరూ మన ఎగ్జామ్స్ రాయరు కదా, మిగతా పిల్లలు కూడా నా పిల్లలే కదా. వాళ్ళందరి కోసం చెప్పేది ఏంటంటే స్కాన్ రీడింగ్ చేయండి. ప్రతి అణువు ప్రతి పదం గమనించి చేసినట్లయితే సివిక్స్ నుంచి ఖచ్చితంగా ఏ ప్రశ్న ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం. ఎందుకంటే మీరు సివిక్స్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే, అరే నిర్వచనాలే కదా సార్, ఏమున్నాయి సార్ ఇందులో అంటే, మరి నిర్వచనాన్ని బిట్లు ఇస్తూ ఉంటాడు, తప్పదు. మరి సరే విషయం ఉంది సార్, ఎక్కడి నుంచి వస్తుంది సార్ బిట్ అంటే, ఆ విషయం మధ్యలోంచి రావచ్చు, ఆ విషయం చివరిలోంచి రావచ్చు. చూడాలి. స్కాన్ రీడింగ్ ద్వారా అవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అది వస్తుంది, మొదటిసారి రాదు, రెండోసారి రాకపోవచ్చు. కానీ చదవగా ఓకే ఇక్కడి నుంచి బిట్ వస్తుంది అనమాట, ఇలా ఇచ్చాడు సార్, రేపు కూడా అదే మాదిరి రావచ్చేమో కదా, ఇంకో యాంగిల్లో మనం పరిశీలించాలి కదా అనేది మీకు తెలుస్తుంది ఎప్పుడంటే అది స్కాన్ రీడింగ్ ద్వారా. ఇక తర్వాత స్ట్రాటజిక్ రీడింగ్, ఇదనమాట చివరి స్టేజ్. ఇంకా మామూలుగా ఉండకూడదు. ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా స్కాన్ రీడింగ్ మనం చేసుకున్నాం, అంతకంటే వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్, అంటే స్ట్రాటజిక్గా ఫాలో అవ్వాలన్నమాట. మనం ఖచ్చితంగా మనం ఎంత స్ట్రాటజిక్గా ఉండాలంటే, ఇంకా కాన్సెప్ట్ మీద ప్రశ్న వచ్చినప్పుడు దాని పుట్టుపూర్వోత్తరాలతో సహా చెప్పగలిగే స్థాయిలో మన మైండ్ సెట్ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా వస్తుంది స్ట్రాటజిక్ రీడింగ్ అనేటువంటిది? ఇప్పుడు మీరు ఏదో ఒక ప్రాథమిక హక్కుల గురించి చదువుతారు. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం కదా, ప్రాథమిక హక్కులు గతంలో 7 ఉన్నాయి, తర్వాత 6 అయ్యాయి, కొన్ని సవరణలు దీన్ని తీసేశారు, దాన్ని తీసేశారు, ఇది ఆ భాగంలో ఉంది, ఈ భాగంలో ఉందని మనం చదువుతుంటాం. మన స్ట్రాటజీ ఈ స్ట్రాటజిక్ ఈ యొక్క స్ట్రాటజిక్ రీడింగ్ లో మనం ఏం చేయాలి? ఈ ప్రాథమిక హక్కుల గురించి సంబంధించి అసలు హక్కులు అంటే ఏమిటి, అందులో ఉన్నటువంటి రకాలు ఏమిటి అనేది చూసుకుంటూ, అసలు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏంటి, వాటి జరిగినటువంటి సవరణలు ఏంటి, వాటి మీద వచ్చినటువంటి కేసులు ఏంటి, అసలు ఏమున్నది, ఎంత టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్. మనం గ్రూప్ 2 గ్రూప్ 3 స్థాయికో లేదా గ్రూప్ 1 స్థాయికో మనం పోవక్కర్లేదు. మన టెక్స్ట్ బుక్లో 6th నుంచి 10th వరకు ఉన్న, ఆ తర్వాత ఇంటర్మీడియట్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్లో మనం ఆ లింక్ చేసుకుంటూ చదువుకున్నట్లయితే ఖచ్చితంగా అది మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం నేను చెప్పాను కదా, ఏ ప్రశ్న ఇచ్చినా కూడా చాలా వ్యూహాత్మకంగా మనం చాలా పద్ధతిగా దాన్ని ఆన్సర్ చేయగలుగుతాం. అంటే ఇట్లాగా మీరు స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉండాలి. అలాగే మీరు గమనించుకోవాల్సింది ఏంటి, గతంలో అంటే 2018లో అసలు ప్రశ్నలు సివిక్స్ నుంచి ఎలా ఉన్నాయి, ఎలా వచ్చాయి అనేది కూడా మీరు చూసుకోవాలి. అదే స్ట్రాటజీ అంటే. చూసుకుని ఓహో ఇలా ఉందా కథ, సో మనం ఇలా వెళ్ళాలన్నమాట. సో గతంలో ఇలాగ ఇచ్చాడంటే ఇప్పుడు ఇంకో రకంగా ఇవ్వచ్చేమో కదా అనేది ఒక అంచనా వేసుకోవాలి. అంచనాతో మనం చదవాలన్నమాట. అంచనా ఎప్పుడు వస్తుంది? సివిక్స్ విషయంలో ఈ 2 చేసిన తర్వాత వస్తుంది. మీరు ఏమీ చదవకుండా మీరు మామూలుగా గతంలో ప్రశ్నలు తిరిగేశారు అనుకో, మొత్తం గందరగోళం అయిపోతుంది. అసలు ఎక్కడ ఉంది ఈ ప్రశ్న మనకు తెలియదు, ఏంటో అని తెలియదు, అది అవుట్ ఆఫ్ ఇచ్చేసాడేమో అనిపిస్తుంది అనమాట. అంత గందరగోళం అయిపోతుంది. అలా కాకుండా కొంత వర్క్ చేసిన తర్వాత, సబ్జెక్ట్ అర్థమైన తర్వాత, అప్పుడు మనం పేపర్ చేసినప్పుడు ఈజీగా మీకు తెలుస్తుంది అనమాట. ఇలా స్ట్రాటజీని ఫాలో అవుతుండాలి చాలా వ్యూహాత్మకంగా. అంటే ఇంకా మనం బిట్ మిస్ అవ్వడానికి కుదరకూడదు, అసలు మనకి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేసేయాలా అన్నట్టుగా మనం వ్యూహాత్మకంగా
చదవటమే స్ట్రాటజిక్గా రీడింగ్ అనమాట. ఇది 3 కనుక మీరు ఫాలో అప్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పౌరశాస్త్ర అంశాలు చదవడంలో కానీ అందులో మార్కులు తెచ్చుకోవడంలో కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. విద్యార్థులు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కీన్ అబ్జర్వేషన్ చేసుకోండి, సిలబస్ అంతా చూసుకోండి, దానికి తగ్గట్టుగా మెటీరియల్ దగ్గర పెట్టుకోండి, అప్పుడు యుద్ధం ప్రకటించండి. ఈ 3 మార్గాల ద్వారా మీరు కనుక చదువుకున్నట్లయితే నెక్స్ట్ జరిగే మన ఎగ్జామ్స్లో, ఆ తర్వాత ప్రభుత్వం నిర్వహించే డిఎస్సి ఎగ్జామ్స్లో మీరు ఉత్తీర్ణత అనేటువంటిది పొందగలుగుతారు విద్యార్థులు. ఓకే, నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మురళీధర్ క్లాస్ రూమ్ అని నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.